ఈ అనిర్వచనీయమైన ప్రేమ లేకపోతే ఈ అన్‌కండిషనల్ లవ్ ఎలాంటి లాజిక్‌లకు, ఎలాంటి ప్రిడిక్షన్స్‌కి, ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌కి, ఎలాంటి కండిషన్స్‌కి లోబడకుండా అతీతంగా ఉండేటువంటి ఈ డివైన్ లవ్ అనేది ఒక రిలేషన్‌లోకి ఎళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా అది కొన్ని పరిమితులకు లోబడి ఆహ్, ఉండాల్సొస్తది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లవర్స్‌గా ఉన్నప్పుడు ఇప్పుడు నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయి నన్ను లవ్ చేసినా, చేయకపోయినా ఆ అమ్మాయి అంటే నాకు నచ్చింది. ఆ అమ్మాయి బాగుండాలని నేను కోరుకుంటా. అమ్మాయి బాగుండటానికి నా నుంచి నేను చేయాల్సినదంతా నా శాయశక్తులా నేను చేస్తాను. అమ్మాయి నాతో మాట్లాడుతదా? లేకపోతే నన్ను లవ్ చేస్తదా? నన్ను పెళ్లి చేసుకుంటదా? చేసుకోదా? ఇది వేరే. ఒక దగ్గర షేక్స్‌పియర్ చెప్తాడు కదా! అంటే ఒక ఫ్లవర్‌ని మనం ఇష్టపడితే దాన్ని తెంపుకొని దగ్గర ఉంచుకుంటాం. దానిని మనం ప్రేమిస్తే ఆ మొక్కకు నీళ్ళు పోస్తాం. ఫ్లవర్ అనేది వాడిపోకూడదని. సో, ఆ విధంగా చూస్తే లవ్ అనే దానికొచ్చినప్పటికి అక్కడ ఏం ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. కానీ అది రిలేషన్‌లోకి వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా ఇద్దరు మెన్ అండ్ విమెన్ ఇక్కడనే చాలా వరకు లవ్స్ అనేటివి డిస్పోజ్ అయిపోతాయి. అంతకుముందున్న లవ్ లేదు, లేకపోతే అప్పుడున్న ఇష్టం ఇప్పుడు లేదు అంటే ఇక రిలేషన్‌లోకి వచ్చేటప్పటికి భార్యాభర్తలకు వచ్చేటప్పటికి కొన్ని రిక్వైర్మెంట్స్ అనేటివి అవసరం ఉంటది. ఇప్పుడు అబ్బాయికి బ్రదర్స్, సిస్టర్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఉంటారు. అమ్మాయికి అదే విధంగా ఉంటారు. ఇక్కడ అన్‌కండిషనల్ అనేది సెట్ కాదు. వాళ్ళకు వాళ్ళు కొన్ని పరిమితులకు లోబడి ఆ రిలేషన్ అనేది ఒక రెస్పాన్సిబిలిటీ కదా! వీడు తల్లికి, తండ్రికి కొడుకుగా, లేకపోతే తమ్ముడికి అన్నగా, లేకపోతే రిలేటివ్స్‌లో ఇదంతా బాధ్యతాయుతమైన ఒక జాబ్ అది. అక్కడ వాళ్ళకు నచ్చిన విధంగానే అన్ని టైమ్స్‌లో ఉంటంటే వీలు కాదు కాబట్టి, కొన్ని పరిమితులకు లోబడి అక్కడ ఉండాల్సొస్తది. అక్కడ అండర్‌స్టాండింగ్ లేక అక్కడ కొన్నిసార్లు ఇబ్బంది పడుతుంటారు. ఇప్పుడు అమ్మాయి గాని, అబ్బాయి గాని లవ్‌లో ఒక రిలేషన్‌లోకి అమ్మాయి గాని, అబ్బాయి గాని లవ్‌ని ఒక రిలేషన్‌లోకి అంటే భార్య, భర్తగా, వైఫ్ అండ్ హస్బెండ్‌గా ఎళ్ళాలనుకునే టైంలో వాళ్ళని వాళ్ళు కొంత కంపేర్ చేసుకొని, ఆ రిమైనింగ్ పోర్షన్‌ని ఒకరిలో ఒకరిని ఫిలప్ జేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము అర్ధనారీశ్వర తత్వం చూస్తాం. శివుడు ఆయన హాఫ్ ఆఫ్ ద పోర్షన్ లాస్ అయ్యి పార్వతిని ఆయన లోపల ఇంక్లూడ్ చేసుకుంటాడు. అప్పుడు ఆయనకు ఒక కంప్లీట్‌నెస్ అనేది వస్తది. ఆ విధంగా చేసుకోగలిగినప్పుడే ఆ లవ్ అనేది భార్యాభర్త